హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు హైదరాబాద్లో ఉన్న చౌమహాన్ ప్యాలెస్ని చూపిస్తున్నాను అండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అండి. హైదరాబాద్లో మనకి చార్మినార్ దగ్గర వెళ్తాం కదండి, చార్మినార్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ఒక్కబుల్లే, అక్కడి నుంచి ఒక్కబుల్ల వెళ్ళిపోవచ్చు. ఈ చౌమహాన్ ప్యాలెస్ ఈ నిజామ్స్ ఉన్నారు కదండి, వాళ్ళ ప్యాలెస్ అనమాట. ఇది ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చండి. ఇక్కడ ఫస్ట్ ఆర్చ్ ఏదో రిపేర్ చేస్తున్నారండి. తర్వాత ఆర్చ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్తే ఇలా ఒక పెద్ద లాన్ అండి, చాలా బాగుంది ఈ లాన్. కానీ మనం లోపలికి వెళ్ళడానికి లేదు, అక్కడ ఫ్లవర్స్ ఏవి మనం పిక్ చేయడానికి లేదు. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకు ఒక మ్యూజియం టైప్లో ఉందండి. తర్వాత ఒక పెద్ద ట్రీ ఉందండి, అది చాలా ఇయర్స్ది. అక్కడ ఇదిగోండి, ఇది ప్యాలెస్. దీని ప్యాలెస్ పక్కనే మనకి క్లాక్ టవర్ అని ఉంటుంది, వైట్ కలర్ కనిపిస్తుంది కదండి. ఇది మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన రాజ ముద్రికలు అంటారు కదండి, అవి. కానీ లోపల ఉండే ఆర్కిటెక్చర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి, అసలు చూడాల్సిందే. ఇదేమో నిజామా దర్బార్ అండి, అంటే ఇక్కడే ఆయన కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. మనకు ఎక్కడ వెళ్తామో అక్కడ మనకి పోర్ట్రేట్స్ ఉన్నాయన్నమాట, మనం చూడొచ్చు. నిజాం రూల్ చేసినప్పుడు ఆయన ఉన్న ప్లేసెస్, ఆయన ఎక్కడెక్కడ విజిట్ చేసినవి అవన్నీ దానిలో పోర్ట్రేట్స్ రూపంలో పెట్టున్నారు. బట్ లోపలైతే మాత్రం ఆర్కిటెక్చర్ చాలా బాగుందండి. ఇక్కడ ఏదైతే ఈ ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్ నమూనాలు, వాళ్ళు అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్, నెక్స్ట్ కరెన్సీ, అలాంటివన్నీ కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేశారనమాట. అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చండి. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క ఫ్లోర్లో కనిపిస్తుంది అనమాట. ఇది కొన్ని పోర్ట్రేట్స్ అని చెప్పాను కదా, ఆ పోర్ట్రేట్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఇలా స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్తాం అనమాట. కానీ ఈ ప్యాలెస్ చూడడానికి మాత్రం చాలా బాగుందండి. వాళ్ళు యూజ్ చేసిన స్వాట్స్, అంటే మన యుద్ధంలో వాళ్ళు యూజ్ చేసినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అప్పుడు ఉన్న సోల్జర్స్ వాళ్ళ అవుట్ఫిట్, వాళ్ళు యూజ్ చేసిన పిరంగులు అవన్నీ అనమాట, గన్స్ అవన్నీ వాళ్ళు ఎగ్జిబిట్ చేశారనమాట. ఇదిగోండి, అప్పట్లో సోల్జర్స్ ఇలా ఉండేవాళ్ళంట, వాళ్ళది ఇలా చూపిస్తున్నారు అనమాట. అప్పట్లో యూజ్ చేసిన బీరువాలండి అవన్నీ. అవి ఒక్కొక్కటి అసలు ఎలా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఈ మ్యూజియంలో అన్ని వాళ్ళు యుద్ధంలో యూజ్ చేసిన అన్ని టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడొచ్చండి. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన వింటేజ్ కార్స్ ఉన్నాయండి. తర్వాత ఇక్కడ వాళ్ళు ఉన్న ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ లోపలికి అయితే అలో చేయట్లేదు. కానీ వింటేజ్ కార్స్ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఎవరికైనా వింటేజ్ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంది ఆ కార్ కలెక్షన్ అనేది. కాకపోతే అవన్నీ గ్లాస్లో పెట్టినా కాబట్టి వీడియో అంత ప్రాంప్ట్గా రావట్లేదు, కానీ నేను వీలైనంత వరకు తీశాను. బట్ వింటేజ్ కార్ కలెక్షన్ అయితే మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంటే కార్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇలా మా చౌమహాన్ ప్యాలెస్ విజిట్ అయితే జరిగిందండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి, పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కార్ కలెక్షన్ అయితే నెక్స్ట్ చూడడానికి అయితే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. తర్వాత మనం ఈ వింటేజ్ కార్ కలెక్షన్ చూసేసి వచ్చిన తర్వాత మనము అక్కడ క్లాక్ టవర్ ఉందండి, ఆ క్లాక్ టవర్ కూడా మనం చూడొచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడ వైట్గా ఉంది కదండి, అది క్లాక్ టవర్. బట్ చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లీజ్ డైలీ. థ్యాంక్ యూ.